కళ్యాణ్ వర్సెస్ బర్నీ తప్పు ఎవరిదనిపించింది? నాకైతే బర్నీ గారిదే తప్పు అనిపించింది. బర్నీ గారు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉంటూ చాలా మాట్లాడేసినట్టు అనిపించింది. అటువైపు సంచలనంగా ఉన్న సంజనాని చాలా మాట్లాడినాడు, అండ్ రీతుని చాలా మాట్లాడినాడు, అండ్ డెమోని ఉద్దేశించి కళ్యాణ్ టాపిక్ కూడా తీసుకొచ్చినట్టు అనిపించింది. అండ్ ఆ లైట్కి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్లో డెమోను తన కాల్తో కళ్యాణ్కి సైడ్ చేసినట్టు చూపించారు కదా తనూజకి. ఈ విషయం కోసం కళ్యాణ్కి శ్రీజ లోపలికి వచ్చిందా చెప్పింది, అండ్ ఈ విషయం కళ్యాణ్కి తెలుసు, డెమోకి అయితే తెలియదు. దీన్ని ఉద్దేశించే అండ్ తనైతే పాయింట్ ఆఫ్ చేద్దామని చెప్పి బర్నీ గారు చాలా మాటలైతే అన్నారు. తనకి ఈ విషయం తెలియదు, మీరు నన్ను కూడా పాయింట్ ఆఫ్ చేస్తున్నారని చెప్పి కళ్యాణ్ అయితే గట్టిగా ఇచ్చి పడేశారు అబ్బా బర్నీ గారికి అయితే. అండ్ బర్నీ గారు కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ అవడానికి కారణం ఏంటంటే రీతు రింగ్ ని దాచేసింది అనమాట. ఈ విషయం కోసమే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఇలా రీతు రింగ్ ని దాయడం అయితే కరెక్ట్ కాదు, అది ట్రయాంగిల్ కాదు అని చెప్పి బర్నీ గారు అయితే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. అది ట్రయాంగిలే, కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ తేడాతో అలా జరిగింది అంతే. అలాగైతే బర్నీ గారు ట్రయాంగిల్ కూడా కొంచెం మిస్టేక్ ఉంది. ఈ విషయాన్ని తర్వాత సంజన అయితే చెప్పింది టాస్క్ అయిపోయిన తర్వాత. అసలు సంజన మాట్లాడనివ్వలేదబ్బా. లైవ్ చూసిన క్లియర్గా అర్థం అవుద్ది అసలు ఎన్ని పెద్ద పెద్ద క్యాకులేషన్ అంటే అసలు కళ్యాణ్ టాపిక్ అనవసరంగా తీసుకొచ్చినట్టు అనిపించింది. ఇది కరెక్ట్ కాదనిపించింది. ఈ విషయంలో అయితే కళ్యాణ్ అయితే గట్టిగా ఇచ్చి పడేసాడబ్బా. వీళ్ళిద్దరికి చాలా సేపు అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ మీదకి వెళ్ళిపోయి బర్నీ గారు కళ్యాణ్ మీదకి వెళ్ళిపోయి ఏలు చూపించి కొంచెం రాంగ్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా సరే అంతలా బిహేవ్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ నామినేషన్స్లో దివ్య వేలు చూపించి మాట్లాడినందుకే తనకు అంత కోపం వచ్చినప్పుడు కళ్యాణ్ మీదకి వెళ్ళిపోయి వేలు చూపించి మాట్లాడినప్పుడు కళ్యాణ్ కూడా అంతే కోపం వస్తుంది. అలా మీదకి వెళ్ళినా సరే కళ్యాణ్ అయితే బర్నీ గారు అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడాడు. ఇక్కడైతే కళ్యాణ్ అయితే ఇంకొక మెట్టు పైకి ఎదిగినట్టు అనిపించింది. అండ్ ఈ రోజు టిక్కెట్ ఫినాలీ కూడా కళ్యాణ్ విజయం సాధించాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయిపోయాడు. ఇమానుయల్ తో ఆడలేకపోయానని చెప్పి చాలా బాధపడ్డాడు అబ్బా కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అన్న నువ్వు 13 వారాల నుంచి కష్టపడుతున్నావు, నువ్వు లేకపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుందని చెప్తే భలే అనిపించింది అబ్బా. కళ్యాణ్ చాలా జెన్యూన్ అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి అయితే ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ బర్నీ వర్సెస్ కళ్యాణ్ లో నాకైతే బర్నీ కదా తప్పు అనిపించింది. మీకు ఎవరైతే తప్పు అనిపించిందో అండ్ టిక్కెట్ ఫినాలే సాధించిన కళ్యాణ్ మీద అండ్ కళ్యాణ్ జెన్యూనిటీ మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.